హలో ఫ్రెండ్స్, అందరికీ జయమాతాది. వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే పన్నీర్ అంటే అందరికి కూడా ఇష్టమవుతుంది కదా. పన్నీర్తోని రకరకాల రెసిపీ చేసుకోవచ్చు. ఈ రోజు నా పిల్లల ఫేవరెట్ కాజు వేసి పన్నీర్ కూర చేసిన. 2-3 రోజుల నుంచి ఒకటే తీరు నా ఎంబడదలిగిరు, మమ్మీ పన్నీర్ది కూర చేయి, పన్నీర్ది కూర చేయమని. మరి ఫైనల్ గా ఇవాళ ఈ కూర చేస్తాన్న. మరి ఈ కూర చేస్తే ఏమన్నా అన్నంతో తింటరా, మళ్ళా రొట్టెలు చేయబడుతుంది. అసలే ఉడకపోతా, చెమటలు ఎక్కడెక్కడి నుంచో కారి కింద పడతా అన్నాయి. ఒక రూమ్లో బంద్ చేసి అన్ని ఎర్రలైట్లు పెట్టి బాయిలర్ కోళ్ళను కమ్మినంత విలువైతుంది మా ఆడోళ్ళ బతుకు ఈ పొయ్యి కాడ. కానీ ఏం చేస్తాం, అందరి ఇష్టాలు చూడబడుతుంది. ఇల్లు అన్నప్పుడు అందరి ఫేవరెట్లు కూడా చేసి ఇవ్వబడుతుంది. ఇంత కష్టపడి చేసి పెడితే తినేటప్పుడు మంచిగా ఉన్నదని కూడా అనరు, మళ్ళా అడగబడుతుంది ఎట్లా అయింది అని. అప్పుడు చెప్తారు సమాధానాలు మంచిగా ఉన్నది అని. ఏమో పట్టండి, మాటలు పక్కకు పెట్టి పన్నీర్ కూర మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. పన్నీర్ కూర అయితే సూపర్.